నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిర్మల్ జిల్లాలో ఇప్పుడు ఒక వివాదాస్పద అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. నేను కలెక్టర్ ఆఫీస్కి రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే 4 రోజుల ప్రజావాణిలో అప్లికేషన్ మందిరము హనుమాన్ మందిరంకు ఆనుకొని ఉన్నటువంటి ఖాళీ జాగా ఏదైతే ఉందో దాంట్లో ఈద్గాకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణం జరుగుతుంది. దాన్ని ఆపడానికి మేమందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నాం. కానీ దానికి అధికారులు వాళ్ళ తరఫు నుంచి మాకు సహకారం లభిస్తలేదు. అందుకోసం అని చెప్పి మేము మాటికి రావడానికి ఇబ్బంది అవుతున్నది. తర్వాత దీనికి వెంటనే తాత్కాలికంగా రోజు అయిన తర్వాత మాట్లాడిన తర్వాత కలెక్టర్ తాత్కాలికంగా పనులను నిలిపివేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ శాశ్వతంగా పనులను అక్కడ నిలిపివేయాలని చెప్పి ఈరోజు మేము మెమోరాండం సమర్పించడం జరిగింది. మా తరఫు నుంచి ఆలయ కమిటీ తరఫు నుంచి సరస్వతి నగర్ కాలనీ నుంచి ఒకవేళ దాన్ని స్వీకరించేసి ఇప్పటికిప్పుడే శాశ్వతంగా అక్కడ పనులను ఆపివేస్తే లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ వరద బీభత్సం సృష్టించి ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత అక్కడ వాళ్ళు చేటువంటి అక్రమ నిర్మాణం కారణంగా మొత్తం సరస్వతి నగర్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి మందిరం మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు అందించి దీని మీద చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పి ఒకవేళ పక్షంలో ప్రతి నిర్మల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క శక్తిగా మారి ఇక్కడ ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క స్ట్రీట్ లో ఒక్కొక్క గల్లీలో వీలైతే ఒక్కొక్క ఇంట్లో యోగి నిత్యానంద ఎంతడని చెప్పి మేము వీళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. జాగ్రత్త. భారత్ మాతాకి ఆపాలి 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 ఆపాలి. మున్సిపల్ కు సంబంధించినటువంటి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు సూచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు తూతూ మంతర్గా మాకు చెప్తున్నాడు కలెక్టర్ ముందర. అసలు యాక్చువల్ గా ఒక మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా 100 మీటర్ల దూరంలో ఏ ప్రార్థనా మందిరానికి అనుమతి ఇవ్వరాదు. మున్సిపల్లో ఎండోమెంట్ శాఖలో దీనికి ఈ చట్టానికి విరుద్ధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి కేవలము నిర్మల్ లాగా ఉంచకుండా నిర్మల్ను ఒక ప్రశాంత వాతావరణం లేకుండా భవిష్యత్తులో మత ఘర్షణలు తీసుకురాలనేటటువంటి కొంతమంది నాయకులు దీంట్లో కంకణం కట్టుకొని కేవలము ఈ ఆలయముతో పాటు వెనకాల ఉన్నటువంటి సరస్వతి నగర్ అనేటటువంటి ఒక అఫీషియల్ కాలనీ అక్కడ అందరూ కూడా వెల్ సెటిల్డ్ అందరూ కూడా రిటైర్డ్ ఎంపీస్ అందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఈ ఈద్గా పనులు ప్రారంభించిన తర్వాత వాళ్ళందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మత ఘర్షణలు అయితే మా పిల్లల భవిష్యత్ ఏంది మా భవిష్యత్ ఏంది అని చెప్పి వాళ్ళు ఇవాళ చాలా తర్జన భర్జనలో ఉన్నారు. అందుకని చెప్పి గౌరవనీయమైనటువంటి పాలనాధికారి దీన్ని మాకు స్పందనగా మాట్లాడిండు కానీ ఏదో తక్షణమే దీన్ని ఆపిన అంటున్నాడు కానీ శాశ్వతంగా దీన్ని ఆపాలి. దీని వెనకాల ప్రభుత్వం ఒకవేళ పనిచేస్తే భవిష్యత్తులో మరి మా కార్యాచరణ మేము జేఏసీగా మారి మరి అందరం అన్ని జాతులను తీసుకొని అన్ని కులాలను తీసుకొని మేము ఏకమైపోయి హిందూ ఒక జాగరణగా తయారై అక్కడ పెద్ద ధర్నాలు చేసి భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా దీన్ని బంద్ చేయాలి. ఒకవేళ దీన్ని బంద్ చేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పై అధికారులకు నకులకు పెద్ద మచ్చగా మారుతుంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఈ నిర్మల్లో కమ్యూనల్ ఇష్యూస్ కాకుండా ఒక మేలుపుగా నడుతున్నాం. మాకు మద్దతు ఇచ్చి దీన్ని తక్షణ పండి ఆపకపోతే మాత్రం మీ ద్వారా పై అధికారులకు పై నాయకులు తెలియజేస్తారు. గుడికి ఒక అన్య మతానికి సంబంధించిన దానికి దగ్గర 35 దూరంలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మీటర్ల దూరంలో ఉండాలని చెప్పి మున్సిపల్ యాక్ట్ లో ఉంది. ఎండోమెంట్ శాఖలో కూడా అదొక బట్టి విరుద్ధంగా మున్సిపల్ పనిచేస్తుంది. కలెక్టర్ చెప్తే కలెక్టర్ వారు తూతూ మందరగా వారి సమస్యను పరిష్కారం చేసే విధంగా కాదు సార్ నేను మాట్లాడని చెప్పి ఆయన ఒక భయంగా మాట్లాడుతున్నాడు తప్పితే ఒక డేర్గా దీని వెనకాల లొసుగులు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కాబట్టి ఈ సమస్య వస్తుంది. ప్రభుత్వానికి ఇక లక్ష్యం ఈ ఒక పక్కనే మహమ్మదీయ దర్గా అనేది ప్రభుత్వం
మతపరమైన దాడి చేసుకోవచ్చు, ఇంకేందండి? దయచేసి ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి గారి దృష్టి వెంటనే సీఎం నుంచి కలెక్టర్ గారికి వచ్చి వెంటనే ఆపాలా. ఒకవేళ ఆపకపోతే మాత్రం నిర్మల్ పెద్ద ఇష్యూ జరుగుతుంది. నిర్మల్ మరొకటిస్తాం, భవిష్యత్ ఇంకా మేము వేరేలాగా చూస్తాం. పరిస్థితి ఎట్లుంది, నిర్మల్ ప్రజల ప్రారంభమైంది ప్రభుత్వం కానీ తక్షణ స్పందించి అది ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్మల్ ప్రజలు కోరుతా ఉన్నారు. సరస్వతి నగర్ కాలనీలో ఇప్పుడు మత చిచ్చు రాజుకుంది. హిందూ దేవాలయాలకు కూతవేటు దూరంలో, అది హనుమాన్ ఆలయానికి సమీపంలో ఈద్గా నిర్మించడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. శాంతియుతమైన నివాస ప్రాంతంలో ఇటువంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, స్థానికులు తీవ్రంగా హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడండి, లేదంటే ఇక్కడ ప్రతి ఇంట్లో యోగి ఆదిత్యనాథ్ పుడతాడు అంటూ వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో, సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. అసలు ఈ నిర్మాణానికి అనుమతిచ్చింది ఎవరు? ప్రజల మనోభావాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? హిందువుల ఈ హెచ్చరిక వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఈ నిరసనలపై అధికారులు ఎలా స్పందిస్తారు? నిర్మల్ పట్టణంలో ఏం జరగబోతుంది? ఈ అంశంపై మరిన్ని వివరాలు అందిస్తారు మన ముదోల్ కాన్స్టిట్యున్సీ ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ. ఈ నిరసనలో పాల్గొన్న ముప్పిడి రాకేష్, కోటగిరి గోపి, స్థానికులు నర్సారెడ్డి ఏమంటున్నారు? అసలు అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు.